నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. ఇప్పుడు మనం ప్రధాన నాగదేవతలు ఎవరు, వారి విశిష్టతలు ఏమి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఆ శేషనాగుని ప్రార్థిద్దాం. ఓం విష్ణు సేవకాయ విద్మహే సంకర్షణాయ ధీమహి తన్నో శేషనాగ్ ప్రచోదయాత్. ఇప్పుడు మనం ప్రధాన నాగదేవతలు ఎవరు, వారి విశిష్టతలు ఏమి తెలుసుకునే ముందు వారి తల్లిదండ్రులు ఎవరు. వారి తల్లిదండ్రులు కశ్యప మహాముని అండ్ కద్రువ మాత. వీరు వారి తల్లిదండ్రులు. వారి సంతానమే ఇప్పుడు మనం చర్చించబోయే 9 మంది ప్రధాన నాగదేవతలు. వారెవరంటే వాళ్ళు అనంతుడు, శేషనాగ్, వాసుకి. వీళ్ళు ముగ్గురు సత్వగుణాలకు సంబంధించిన వాళ్ళు. శంఖపాలకుడు, ఐరావతుడు, ధనుంజయుడు. వీళ్ళు ముగ్గురు రజోగుణాలకు సంబంధించిన వారు. తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు. వీళ్ళు ముగ్గురు తమోగుణాలకు సంబంధించిన వారు. భూమి మీద ఉన్న నాగులందరూ ఈ 9 మందికి సంబంధించిన సంతానం. అంటే వీళ్ళు నాగుల మూల పురుషులు అన్నమాట. అంటే ఈ 9 మందిలో ఎవరో ఒకరికి సంబంధించిన నాగులను చంపడం వలన మనకు నాగదోషం వచ్చి ఉంటుంది. నాగదోషం వలన ఏ ఏ రోగాలు, ఏ ఏ సమస్యలు, ఏ ఏ సంఘటనలు వస్తాయి, అవి ఏ అధిష్టాన దేవతకు సంబంధించినవని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు మనము ప్రధాన నాగదేవతలు, వారు ఏ శరీర భాగానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సంబంధిత రోగం మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అనంతుడు. అనంతుడు ప్రధాన శరీర భాగం కడుపు. అంటే అనంతుడికి సంబంధించి అల్సర్స్, క్యాన్సర్స్, గర్భం నిలవకపోవడం, గర్భం అవ్వకపోవడం, కడుపులో పురుగులు ఉండడం, ఇలాంటివన్నీ అనంతుడికి సంబంధించిన పాములు చంపడం వలన వస్తాయి. ఆదిశేషుడు. ఆదిశేషుడు ప్రధాన శరీర భాగం తల. శిరస్సు నొప్పి, అన్ని రకాల శిరోబాధలు, మైగ్రేన్, ఇలాంటివన్నీ ఆదిశేషునికి సంబంధించిన పాములు చంపడం వలన వస్తాయి. వాసుకి. వాసుకి ప్రధాన శరీర భాగం అంటూ ఏమీ లేదు, అది పూర్తి శరీర భాగానికి సంబంధించింది అయి ఉంటుంది. పాయిజన్స్ ఇన్ బాడీ అంటే శరీరంలో విషములు. ఫుడ్ పాయిజన్, ఆహారం విషం అవ్వడము. టాక్సిన్స్ అంటే మన శరీరంలో విషాలు పెరగడము. బ్లడ్ క్లాట్స్ అంటే రక్తంలో గడ్డలు కట్టడము. ప్రోటీన్ ఇంబ్యాలెన్స్, మనకు ప్రోటీన్ లోపం జరగడము. మార్బుల్ స్టోన్ అంటే కీళ్ళు గట్టి పడడము, అంటే మనం కాళ్ళు చేతులు ఆడించలేకపోవడము. ఒక్కొక్కసారి ఒక మనిషి తను లేచి నిలబడలేకపోవడము, నడవలేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సంతానం కోల్పోవడం, సంతానానికి రోగాలు రావడం. ఎలాంటివంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్, న్యూరోటాక్సిన్స్, ఇలాంటి జబ్బులు రావడం. ఇలాంటివన్నీ వాసుకి సంబంధించిన నాగులను చంపడం వలన వస్తాయి. తర్వాత ధనుంజయుడు. ధనుంజయుడి ప్రధాన శరీర భాగం ఏమంటే ముక్కు. నోస్ బ్లాక్ అవ్వడం, సైనస్ ఎక్కువ రోజులు ఉండడం, ముక్కులో కండ పెరగడం, ఇలాంటివన్నీ ధనుంజయుడికి సంబంధించిన నాగులను చంపడం వలన వస్తాయి. ఆ తర్వాత శంఖపాలకుడు. శంఖపాలకుడి ప్రధాన శరీర భాగం ఏమంటే చర్మం. అన్ని రకాల చర్మ వ్యాధులు, స్కిన్ ర్యాషెస్ రావడం, చర్మం రెడ్ అవ్వడం, చర్మానికి సంబంధించిన అలర్జీస్ రావడం, సెన్సిటివ్ టు సల్ఫర్ అంటే కొన్ని రకాలైన టాబ్లెట్స్, కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ పడకపోవడం, దానివలన శరీరం అంతా దద్దుర్లు రావడం, లేదా శరీరం మీద చాలా వాపు రావడం. కొన్నిసార్లు చర్మము పాముకు సంబంధించిన చర్మం లాగా మారిపోవడము. ఇలాంటివన్నీ పాలకుడికి సంబంధించిన నాగులను చంపడం వలన వస్తాయి. తర్వాత ఐరావతుడు. ఐరావతుడి ప్రధాన శరీర భాగం కన్ను. చిన్న వయసులోనే కళ్ళకు సైట్ రావడం, పుట్టుగుడ్డి, మధ్యలో ఏదో ఒక లోపం వలన లేదా షుగర్ లాంటి వ్యాధులు రావడం వలన గుడ్డి రావడం,
కామెర్లు ఇలాంటివన్నీ ఐరావతుడికి సంబంధించిన పాములు చంపడం వలన వస్తాయి. తర్వాత కర్కోటకుడు. కర్కోటకుడు ప్రధాన శరీర భాగం టోటల్ శరీరం. గర్భం నిలబడకపోవడం, అన్ని రకాల నొప్పులు, కురూపి అవ్వడం లేదా అందవిహీనం అవ్వడం ఇలాంటివన్నీ కర్కోటకుడికి సంబంధించిన పాములు చంపడం వలన వస్తాయి. ఇప్పుడు వరకు మనము చర్చించుకున్న నాగదేవతలకు సంబంధించి జబ్బులు లేదా రోగాలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు తక్షకుడు, కాళీయుడు ఈ మిగిలిన ఇద్దరు వీరికి సంబంధించిన జబ్బులు మాత్రమే కాదు, అవి మన శరీరంలో సంఘటనలు లేదా సమస్యల రూపంలో కూడా వస్తాయి. ఇప్పుడు మనము తక్షకుడు ప్రధాన దేవత అయినప్పుడు తక్షకుడి ప్రధాన శరీర భాగం టోటల్ శరీరం. వాటి సంబంధిత రోగాలు ఏమంటే అన్ని రకాల నొప్పులు, కుటుంబంలో సమస్యలు లేదా గొడవలు రావడం, కుటుంబంలో మెయిన్ పర్సన్ డౌన్ఫాల్ అవ్వడం వలన కుటుంబం మొత్తం దాని ప్రభావం చెందడం, తలలో విషాలు లేదా గడ్డలు కట్టడం, మ్యారేజ్ అవ్వకపోవడం, మ్యారేజ్ ఆలస్యం అవ్వడం, మ్యారేజ్కి సిద్ధంగా ఉండకపోవడం, మ్యారేజ్ వద్దు అనుకోవడం, మీరు చేసే వృత్తిలో నష్టాలు రావడం ఇలాంటివన్నీ తక్షకుడికి సంబంధించిన నాగులను చంపడం వలన వస్తాయి. తర్వాత కాళీయుడు. కాళీయుడు ప్రధాన శరీర భాగం చెవులు. చెవిలో చీము కారడం, చెవుడు రావడం, పెద్ద శబ్దాల్ని భరించలేకపోవడం, వర్టిగో అంటే ఎత్తైన ప్లేసులు వెళ్ళినప్పుడు కళ్ళు తిరగడం, నడక బ్యాలెన్స్ కోల్పోవడం. ఎందుకంటే చెవి వెనకల ఒక రకమైన ద్రవ పదార్థం ఉంటుంది. అది బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మనిషి నడకలో కూడా బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు లేదా గొడవలు, కుటుంబంలో మెయిన్ పర్సన్ డౌన్ఫాల్ అవ్వడం వలన కుటుంబం మొత్తం దానివల్ల ప్రభావితం అవ్వడం, విపరీతమైన కాళ్ళు నొప్పులు, తలలో విషాలు లేదా గడ్డలు, మ్యారేజ్ అవ్వకపోవడం, మ్యారేజ్ ఆలస్యం అవ్వడం, మ్యారేజ్కి సిద్ధంగా ఉండకపోవడం, మ్యారేజ్ వద్దనుకోవడం, మీరు చేసే వృత్తిలో నష్టాలు రావడం ఇలాంటివన్నీ కాళీయుడికి సంబంధించిన నాగులను చంపడం వలన వస్తాయి. నేను ఇప్పుడు ప్రస్తావించిన రోగాలు లేదా సమస్యలు కేవలం నాగదోషం వల్లనే వస్తాయని చెప్పడం లేదు. వేరే ఏవైనా కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ మీకు నాగదోషం ఉందని నిర్ధారించుకున్న తర్వాత నేను చెప్పిన రోగాలు లేదా సంఘటనలు లేదా సమస్యలు మీ జీవితంలోకి ప్రవేశించాయంటే అవి నాగదోషం వల్లనే వచ్చాయని మీరు నిర్ధారించుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో నేను నాగదోష పరిహారాల గురించి మీకు వివరించబోతాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.